నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా కష్టాలని కొని తీసుకొస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు కష్టాలను కొని తీసుకొచ్చినా ఆ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టినా కూడా లైఫ్ స్టైలే మ్యాటర్స్ కదా మనం ఎలా బ్రతుకుతున్నాము ఎట్లాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నాము ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు తింటున్నాం ఎంత తింటున్నాం అనే దాని మీద ప్రతి ఒక్కటి రిలేట్ అయింది అయితే అధిక బరువు అనేది కూడా చాలా మందిని కూడా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఒబేసిటీ అది వయసుతో సంబంధం లేకుండా ఒబేసిటీ ఇబ్బంది పెడుతుంది మీకు కూడా వస్తుంటాయి కాల్స్ తప్పకుండా వస్తూనే ఉంటే అలా పైగా ఏమంటాం కొంతమంది చిన్న చిన్న పిల్లలు చూస్తే వాళ్ళకి ఇంకా గట్టిగా పెళ్లి కూడా అవదు అంతంత లావు ఉంటారు వాళ్ళ వాళ్ళు వాళ్ళే కలుపుకోలేక పెళ్లిళ్ళు ఎలా అవుతాయి కష్టమే కదా తల్లిదండ్రులు బాధేస్తూ ఉంటుంది కూడా సో ఏమంటే వాళ్ళు కొద్దిగా బరువు తగ్గితే చాలా చక్కగా కూడా ఉన్నట్టుంటారు కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళ శరీర ఆకృతి అన్నదే మొత్తం మారిపోయే ఇబ్బంది అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ రకరకాల కారణాలు అండి థైరాయిడ్ వల్ల ఒళ్ళు రావటం కానీ పీసీఓడి వల్ల ఒళ్ళు రావటం కానీ డెలివరీ అయిన తర్వాత ఒళ్ళు రావటం కానీ ఆపరేషన్లు అయ్యాక ఒళ్ళు రావటం ఎగ్జాక్ట్లీ రకరకాల కొంతమంది మందులు ఎక్కువ అయ్యి కూడా పొట్ట వచ్చేయటం స్కిన్ డిజీజ్ ఏదైనా ఉంది మందులు వాడారంటే ఒళ్ళు వచ్చేస్తుంది మందులు వాడితే స్టెరాయిడ్స్ వాడితే ఒళ్ళు వచ్చేస్తుంది రకరకాల వెన్నుకి కీళ్ళకి సంబంధించిన ఏమైనా నొప్పులు వాడినప్పుడు కూడా ఒక్కోసారి సందర్భాల్లో ఒళ్ళు వచ్చిన విషయాలు కూడా ఉన్నాయి ఇక తిండి ఎక్కువ కూడా ఒళ్ళు వచ్చేది ఇంకా లాస్ట్ కేటగిరీ ఇవాళ పిల్లలు ఎక్కువ శాతం ఏంటంటే రోడ్డు మీద జంక్ ఫుడ్ ఇవన్నీ తినటం వల్ల కూడా వస్తాయి కానీ మనకి ఇక్కడ వాళ్ళకి ఒళ్ళు ఎలా వచ్చిందని కాదు దానికి అసలు ఎలా తగ్గించి ఇప్పుడు ఒళ్ళు ఎలాగో వచ్చేసింది మాకు ఒళ్ళు ఉందండి మాకు సమస్య అది తగ్గాలి రకరకాల ఎక్సర్సైజ్లు రకరకాల డైట్ కంట్రోల్ ఇవన్నీ చేస్తున్నాం మరి ఏం చెయ్యాలి ఆస్ట్రాలజీ చెప్తుందండి వీళ్ళు అంటే దేనికనంటే ఇప్పుడు మనము ఆస్ట్రాలజీని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే పరిష్కారం లేకుండా అనేది ఉండదు టాపిక్ అయినా సో దాన్ని మనం అనలైజ్ చేసే విధానంలో ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఏం చెప్పింది అంటే ఇక్కడ గురుడు జనరల్ గా ఎక్కడ ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వాళ్ళకి లావు ఉంటుంది గురువు వల్లనే జనరల్ గా అధిక బరువు కానీ అధిక బొల్లు కానీ ఏదైనా సరే అంటే ఇప్పుడు నాకు తల ఎక్కువ ఉంది అనుకోండి అంటే నా తల స్థానంలో ఎక్కడొక్కడ గురుడు ఉండాలి సో అందుకని మనం బొమ్మ గీసినట్టు కూడా చెప్పచ్చు అందుకని మనం మీకు ఒక సందర్భంలో చెప్పాను ఏదైనా సరే మనం ఎదురుకుండా మనిషిని పెట్టుకోకపోయినా పలానా గుర్తులు చెప్తే మనకి పోలీస్ స్టేషన్ లో వాటిలో మన సినిమాల్లో చూస్తుంటాం వాళ్ళని బొమ్మ వేస్తుంటాం గురువు ఉంటే మన గురువుని బట్టి కూడా బొమ్మ వేయచ్చు అందుకని వీడికి ఇక్కడ ఈ జబ్బలు ఎక్కువ ఉంటాయండి అని చెప్పచ్చా ఎట్లా అండి మేషన్ లో గురువు ఉంటే ఎట్లా ఉంటుంది తల కదా తల వెడల్పుగా ఉంటుంది అని చెప్పచ్చు వృషభంలో అంటే గొంతు ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు సో హృదయం మీద అంటే మిథునం ఉంది అంటే కనుక అలా ఉంటుందని ఇక్కడ ఛాతీ ఎక్కువ ఉంటుంది కర్కాటకంలో అంటే పొట్ట అయితే సింహం అలా అన్ని కూడా మనం చెప్పచ్చు సో అయితే ఇక్కడ అదొకటి తర్వాత రెండోది ఏంటంటే మన తిండికి కానీ వాకుకి కానీ వీటికి అన్నిటికీ కూడా రెండో ఇల్లు ప్రధాన కారణం అవుతుంది తర్వాత మనం రెండో ఇల్లు తీసుకున్నాక 8వ ఇల్లు అనేది వీటి తిన్నది అరగించుకుంటాడా లేదా అది ఇష్టం వచ్చిన పద్ధతిలో వెళ్తుందా ఏంటి అనేది అష్టమాన్ని చూడాలి సో వాటి నుంచి మళ్ళీ బయటపడతాడా లేదంటే ఎప్పుడైనా లాభమే అంటే లాభం అనేది ఎప్పుడు కూడా లాభమే అంటే ఏ విషయానికైనా అంటే మంచి స్నేహితులు దొరుకుతాడా లేదా అనేది కానీ వీడి వ్యాపారంలో నిలదొక్కుంటాడా లేదా అనేది కానీ ఆసుపత్రికి వెళ్తే తొందరగా బయటపడతాడా లేదా అనేది కానీ ఏదైనా సరే లాభం మీద లేకుండా ఏది ఉండదు సో అందుకని 2, 8, 11 స్థానాన్ని పరిశీలించి కూడా వాటి రోగానికి మందు వేయచ్చు కానీ గురుడు బట్టి ఏంటంటే అది ఏ జాతకానికైనా సరే గురుడు పలానా స్థానంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా వీడికి పలానా ఒంటి తీరు అక్కడ లావు ఉండి ఉంటుంది లేదా అక్కడ సన్నం ఉండి ఉంటుంది అంటే శని ఎక్కడైతే ఉంటాడో అక్కడ సాధారణంగా బలహీనం ఉంటుంది సో కొంతమందికి ఒళ్ళంతా బ్రహ్మాండంగా ఉంటుంది పాదాలు ఉంటాయి అంటే వాళ్ళకి ఆ స్థానాల్లో ఎక్కువ శని ఉండొచ్చు సో అందుకని ఈ గురుడు లావుకి శని బలహీనానికి వీళ్ళిద్దరు ప్రతీక
చక్కగా నైస్ గా స్లిమ్ గా కొంతమందిని అంటే చూస్తారు. అది జనరల్ గా శుక్రుడు ఉంటే సౌందర్యవంతులు అవుతారు. జనరల్ గా శుక్రుడు సరైన పద్ధతిలో ఉంటే చంద్రుడు కూడా దానికి తోడైతే చాలా మంచి. కొంతమందిని చూస్తామండి, వాళ్ళ ఏజ్ అని కూడా చెప్పలేం మనం, ఎంత చక్కగా స్లిమ్ గా ఏం తింటారా. కొన్ని లగ్నాలు బట్టి కూడా చెప్పండి. ఇప్పుడు కన్యా లగ్నం అనేది పేర్లోనే అది ఎప్పుడు కూడా కన్యలాగానే ఉంటారు. వాళ్ళ మొగాలైన ఒక రకమైన బ్యూటీతో ఉంటారు, బ్యూటీ ఉంటుంది, లేదా సున్నితత్వం ఉంటుంది. సో అంత తొందరగా ఏమంటాం ముసలితనం రాదు, వృద్ధాప్యం. అదే శని చెడిపోయి మనం కొన్ని సందర్భాల్లో చెప్పుకోం, వాళ్ళ వయసుకు మించి ఎక్కువ ముసలిగా కనబడ్డారు అనుకోండి, ఖచ్చితంగా అక్కడెక్కడో శని ఉండే ఉంటాడు. అయితే గురువు ఉంటే లావని అంటున్నారు, శని ఉంటే బలహీనం అంటున్నాం. గురు శనులు కలిసి ఉంటే అది గురు శనులు కంటే సమానంగానే తీసుకోవాల్సి. కాకపోతే దాంట్లో అక్కడ మీకు అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానం చెప్పగలిగేది ఓన్లీ కేపీ. అంటే ఇక్కడ గురుడు సపోజ్ మనం మీరు చెప్పిన పద్ధతిలో కనుక తీసుకుంటే, ఒక మేనం ఉందనుకోండి, మేనంలో అక్కడ శని నక్షత్రం ఉంది, గురుడు నక్షత్రం ఉంది. సో అదేమిటి ఎక్కడైనా అలానే కదా ఇంచుమించుగా ఉండేది. మీనంలో కలిసి అని అంటున్నారా? మీనంలో కలిసారు అనుకోండి, అక్కడ శనికి శని సొంత నక్షత్రం, గురుడు సొంత నక్షత్రం కూడా ఉంది. అలా అన్ని రాశుల్లో ఉండదుగా. సో అలా నేననేది ఇప్పుడు ఏమంటారు, కర్కాటకంలో కూడా ఉంటుంది, పునర్వసు ఉంటుంది, పుష్యమి ఉంటుంది. అదే నేను అలా కొన్ని అలా ఉన్న చోట అప్పుడు కొద్దిగా మనకి పరీక్ష చేయటం అనేది. అంటే ఇప్పుడు సపోజ్ శని నక్షత్రంలోనే ఉన్నాడు, గురుడు నక్షత్రంలో ఉన్నాడు, అప్పుడు ఛాత ఎక్కువ ఉందని చెప్పాలా, తక్కువ ఉందని చెప్పాలి కదా. అది అప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఎవరు ఏ డిగ్రీస్ కి ఎక్కువ ఉన్నారు అనేది చెప్తాం. సో అలా అన్నిటికీ పరిష్కారం చూపించగలిగేది అనేది మేమనేది అది అంటాం. కృష్ణమూర్తి పద్ధతి అనేది అక్యురేట్ గా చెప్తాం అని మేము చెప్తాం. సో దాన్ని అలా అందుకే తొందరపాటు అనేది కొన్ని సందర్భాలు అంటే మనం సూక్ష్మంగా పరిశీలన చేయాల్సినవి అయితే కనుక ఎప్పుడు కూడా తొందరపాటు పనికిరాదు. సో అక్కడ మాత్రం కొద్దిగా మనం పేషెన్స్ గా, అంటే ఇలాంటి ప్రశ్నలు జనరల్ గా మనం అడగరు. అసలు లేనండి, మనకి జాతకాలకు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చింది అంతవరకు ఏముంటాయి, వాళ్ళకి బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు నేను అడగడానికి గల కారణం సబ్జెక్ట్ కూడా తెలియాలి మనకి, ఊరికి ఏదో గంగిరెద్దుల్లా తల ఊపడం కాదు కదా. నేను తెలుసుకోవాలన్న ఉత్సుకతోటే మిమ్మల్ని అడగడం. ఇందుకే మరి ఈ సమస్యకి ఏమిటి పరిష్కారం, ఉందా పరిష్కారం? ఇక్కడ మనం ఎప్పుడైనా సరే, అంటే ఇందాక మనం చెప్పుకున్న దాంట్లోనే మీకు కొంతవరకు అర్థమై ఉంటుంది. అంటే ఇక్కడ శని గనక ఉంటే ఉన్న పొట్ట కొవ్వు కరుగుతాయి అనేది. ఎందుకంటే శని అంటేనే ఎంతో కొంత మనల్ని కష్టపెట్టేవాడు. సో ఎప్పుడైతే కష్టం ఉంటుందో ఖచ్చితంగా బలహీనం అవుతాం. సో ఇక్కడ ఆరోగ్యమైన బలహీనత కావాలి, రోగం వచ్చి బలహీన వస్తే ఉపయోగం లేదు. కరెక్ట్. సో ఆరోగ్యపరంగా బలహీనం కావాలి కాబట్టి మన ఒళ్ళు సమానమైన స్థాయిలో ఉండాలి. కాబట్టి మీకు ఖచ్చితంగా శనిని ఆరాధించాలి. శనిని ఆరాధించటము అంటే కనుక మనం ఖచ్చితంగా ఏం చెప్తామంటే కనుక కాలభైరవుని చెప్తాం. సో ఈ కాలభైరవుడి అంటే కాలభైరవుడి యొక్క మంత్రాలు ఏవైతే ఉంటాయో కనీసం 108 రకాల మంత్రాల పైనే మనకి ఇటు కొత్తాలం పీఠాధిపతి గారు కూడా చెప్పి ఉన్నారు. తర్వాత మనం మొదటి నుంచి చాలా వీడియోల్లో, గత వీడియోల్లో కూడా ఈ కాలాన్ని పరిపాలించేది కాళికాదేవి ఆడమ్మ అయితే, మగదేవత అయితే కనుక కాలభైరుడు అనే చెప్తున్నాం. సో పైగా శని కంట్రోల్లో ఉండాలి అంటే కనుక కాలభైరవుడిని పూజించడం అనేది, అంటే పాత రోజుల్లో మనం ఆంజనేయుడు కూడా చెప్పి ఉన్నాము, కానీ ఇప్పుడైతే ఎక్కువగా కాలభైరవుడికి సంబంధించి చేయటం అనేది ఉంది. సో అందుకని ఇక్కడ కాలభైరవుడి యొక్క మంత్రాన్ని మనం పఠించాలి. అలాగే ఏదైనా సరే శనికి డైరెక్ట్గా చేయాలి అనుకుంటే కనుక శనివారాల పూట కొద్దిగా మనము శనీశ్వరుడి దగ్గర కొద్దిగా నువ్వులు నివేదన చేస్తూ ఉండటం మధ్య మధ్యలో. కానీ బేసిక్గా మనం చదవాల్సిన మంత్రం అయితే కనుక ఇదే కాలభైరవుడు. ఆ కాలభైరవుడి మంత్రం ఏంటి అంటే కనుక జూమ్ హూమ్ జూమ్ వూమ్ బం కాలభైరవాయ శరీర స్వరూపాయ నమః. జూమ్ హూం భం కాలభైరవాయ శరీర స్వరూపాయ నమః. శరీర స్వరూపాయ నమః. రైట్. ఇది చాలా మంచి మంత్రం. దీన్ని పఠించటం అనేది ఇది ఏదైనా సరే ఎప్పుడైనా సరే కాలభైరవుడు కాబట్టి ఆయనకి అష్టమి బాగా ఇష్టమైనది కాబట్టి అష్టమి రోజు కానీ మొదలు పెట్టుకోవచ్చా? రైట్. శనివారం కానీ ఆ రోజు మొదలెట్టి మనం ఏది చెప్పినా 40 రోజుల్లో 90 రోజుల్లో చెప్తాం. ఈ లెక్కలో మీరు చేసుకుంటూ వెళ్ళటమే. ఎన్నిసార్లు చేయమంటారు? రోజుకి కనీసం 51 సార్లు, కుదిరితే 108 సార్లు. రైట్. అద్భుతం. ఒకవేళ మనకి ఎప్పటిలాగానే కావాలి అనుకుంటే స్విచ్ వర్డ్. రైట్, గరిమ. గరిమ. సో
సో ఇది పఠించడం అనేది గరిమ కూడా సన్నగా ఉండడానికి దోహదపడుతుంది. రైట్, మన గరిమినారు సరిగ్గా ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే కాలభైరవుడు అన్నారు కాబట్టి కాలభైరవ అష్టకాన్ని కూడా ప్రతినిత్యం చదువుకోవటము వినటం లాంటివి చేస్తే సంబంధించింది ఏ ఆరాధన అయినా సరే. అంటే ఇక్కడ మనము ఇందాక చెప్పాము, ఆయన ఏదైతే మనకి వివిధ మంత్రాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఉంది. అంటే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం అని చెప్పి పాత రోజుల్లో దాన్ని సాధించే మనం ఇచ్చిన ఇనప పెంకునైనా వాళ్ళు బంగారం చేసేవారు. సో యక్షిణ సాధనలు అన్నింటిలో కూడా భైరవుడు ఉంటాడు యాక్చువల్గా. సో భైరవులు అంటే మనకి అష్ట భైరవులు కదా, 8 రకాల భైరవులు ఉంటారు. ఉన్మత్త భైరవ అని, రూరు భైరవ అని, అసితాంగ భైరవ అని, ఇలా మొత్తం మీద 8 రకాల భైరవులు ఉంటారు. సో ఆ భైరవుల్లో ఒక్కొక్క దానికి మనకి తీర్చిదిద్దగలుగుతారు మనం ఉండే సమస్యలకి. డెఫినెట్ గా కాలభైరవుడు అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. లావా, పొట్ట, సన్నమా, పొడుగా, తెలుపా, నలుపా కాదు, ఆరోగ్యవంతమైనటువంటి శరీరం వాళ్ళకు ఉండాలి అని కాలభైరవుడే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తున్నారు. అద్భుతం సార్, చాలా చాలా చక్కగా వివరించారు. చాలా అవసరమైనటువంటి విషయం. కృతజ్ఞతలు సార్. నమస్తే.